వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఎస్ఎస్ఎంబి 29 దేశంలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది ఎస్ఎస్ఎంబి 29 అనే విషయం మనందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా, అంటే వాళ్ళ కొలాబరేషన్లో రాబోతున్నటువంటి వెరీ ఫస్ట్ ఫిలిం ఎస్ఎస్ఎంబి 29 అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కూడా ఒక్క పాన్ ఇండియా ఫిలిం చెయ్యకపోయినా మహేష్ బాబు స్టార్డమ్ గురించి ఎవరికి కూడా అనుమానాలు ఉండవు. ఎందుకంటే ఆయన ఎప్పుడో చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతూ మంచి వసూళ్లు సాధిస్తూ ఉండటం, 3 సినిమాలు రిలీజ్ అయ్యి ఆ 3 సినిమాలు 5 కోట్ల రూపాయల పైన గ్రాస్ సాధించడం అనేది, అంటే ఇంకా ఎక్కువ అయింది కానీ బట్ అన్ని సినిమాలు 5 కోట్ల రూపాయల గ్రాస్ని రిలీజ్లో సాధించడం అనేది అది మహేష్ బాబు ఒక్కడికే చెల్లింది అని చెప్పేసి విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. అందులోనూ ఆయన మురారి సినిమా ఇప్పటి వరకు కూడా తెలుగు సంబంధించినటువంటి సినిమాలు అన్నింటిలో కూడా మురారి అనేది 8 కోట్ల రూపాయల పైనే గ్రాస్ సాధించి నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. సో అలాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితోటి సినిమా చేస్తుండటం అనేది ఆయన అభిమానులందరినీ కూడా ఆనంద పరవశం చేస్తున్నట్లో సందేహం లేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కానివ్వండి, ఆ సినిమా షూటింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ కానీ ఒక్కటి కూడా అఫీషియల్గా రాకపోవడం మాత్రం అటు మహేష్ అభిమానుల్ని ఇటు జక్కన్ అభిమానులు ఇద్దరినీ కూడా నిరాశకు గురి చేస్తుందనే మాట కూడా వాస్తవమే. సోషల్ మీడియాలో ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వండి బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ అర్థిస్తూ తమ అభిప్రాయాన్ని చెప్తూ ఉండటం, పోస్టులు పెడుతూ ఉండటం మనం విరివిగా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. సో ఆ సినిమా సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ని హైదరాబాద్లో ఉన్నటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసేశారు. ముహూర్తపు షాటును కూడా ఏం జరిగింది ఏంటి అని ఒక చిన్న ఇమేజ్ను కూడా అధికారికంగా బయటికి విడుదల చేయలేదు. ఇప్పుడు ఒడిశాలో కోరాపుట్ అనేటువంటి ఒక ప్రాంతంలో విశాలమైనటువంటి మైదానాలు అలాగే కొండల మధ్య ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆ సినిమా ఆ షెడ్యూల్లో పాల్గొంటున్నాడు, ఒడిశా షూటింగ్లో పాల్గొంటున్నాడు అంటూ ప్రచారంలోకి అయితే వచ్చింది. కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. సో అందులో ఉంది పృథ్వీరాజ్ అని చెప్పేసి అందరూ కూడా అర్థమైంది. కానీ ప్రియాంక కానీ అలాగే పృథ్వీరాజ్ కానీ ఆ సినిమాలోకి వచ్చినట్టుగా ఆన్ బోర్డ్ అన్నట్టుగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి, అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒడిశా షూటింగ్ గురించి ఒక అప్డేట్ ఇచ్చేశారు. ఆ షూటింగ్లో మహేష్ బాబు, పృథ్వీరాజు ఇద్దరు పాల్గొంటున్నారు అని చెప్పేశారు. వాళ్ళు ఎవరో కాదు, ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ప్రవతి పరిదా గారు. ఆమె తన ఎక్స్ ఖాతాలో 2 రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక పోస్టుని పంచుకున్నారు. ఒకసారి దానిలోకి వెళ్తే అది ఇప్పుడు వైరల్ అవుతోంది బాగా. ప్రవతి పరిదా గారు, ఆమె ఒడిశా డిప్యూటీ సీఎం. బిఫోర్ పుష్ప 2 ఇన్ మల్కాన్గిరి అండ్ నౌ renowned డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిస్ అప్కమింగ్ ఫిల్మ్ ఎస్ఎస్ఎంబి 29 starring South superstars Mahesh Babu and Prithviraj Sukumaran along with internationally acclaimed actress Priyanka Chopra is being shot in Koraput, proving that Odisha has a wealth of cinematic landscapes for film shooting అని ఆమె ఒక పోస్ట్ పెట్టారు. అంటే పుష్ప 2 కూడా ఒడిశా ఉన్నటువంటి మల్కాన్గిరి అనేటువంటి ప్రాంతంలో షూటింగ్ జరుపుగా ఉంది. దాని తర్వాత ఇప్పుడు మరొక పుష్ప 2 అనేది ఏ స్థాయి విజయం సాధించిందో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు అంటే ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి
సినిమాగా అది ఇప్పుడు చరిత్రకెక్కింది. ఆమిర్ ఖాన్ దంగల్ మూవీ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా రెండో స్థానాన్ని, అంటే ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు సాధించినటువంటి సెకండ్ బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్గా కూడా పుష్ప 2 అనేది రికార్డు పుటల్లోకి ఎక్కిన సంగతి మనకు తెలుసు. ఈ క్రమంలో బాహుబలి 2 రికార్డును కూడా అది దాటేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు అలాంటి పుష్ప 2 తర్వాత మా రాష్ట్రంలో SSMB 29 అనే సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా మహేష్ బాబు, సౌత్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, పృథ్వీరాజ్, సుకుమారన్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆమె ఒక అఫీషియల్గా ట్వీట్ చేయటం అనేది ఇప్పుడు సంచలనాల్ని సృష్టిస్తూ ఉంది. సో ఎందుకంటే ఒడిశాని ఒక టూరిజం ప్రకారంగా కూడా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికే ఆమె ఈ ట్వీట్ చేశారని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది. సో ఇంకా ఆమె ఏం రాశారంటే, దిస్ విల్ గివ్ ఏ మేజర్ బూస్ట్ టు ఒడిశా టూరిజం. యాస్, ఇప్పుడు మనం చెప్పుకుంది అదే. ఇది ఒడిశా టూరిజంకి ఒక పెద్ద బూస్ట్ని ఇస్తుంది. మేకింగ్ ఇట్ ఏ ప్రైమ్ షూటింగ్ డెస్టినేషన్. ప్రధానమైనటువంటి అంటే షూటింగ్ జరుపుకోవడానికి అనువైనటువంటి ప్రదేశాల్లో ప్రముఖమైనటువంటి ప్రదేశంగా ఇది తయారవుతా ఉంది అని చెప్పేసి ఆమె రాసుకొచ్చారు. వీ వెల్కమ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ టు ఎక్స్ప్లోర్ ఒడిశాస్ పొటెన్షియల్ అండ్ ప్రామిస్ ఫుల్ సపోర్ట్ అండ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎవరైనా సరే వచ్చే అన్ని ఫిలిం ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు జరుపుకోవచ్చు. మేము వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా అందిస్తాము. అలాగే వరల్డ్ క్లాసు మౌలిక సదుపాయాలని కూడా, అంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి మౌలిక వసతుల్ని, సదుపాయాలని మేము కల్పిస్తాము అని చెప్పేసి కూడా ఆమె ప్రామిస్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంది, మహేష్ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరూ కూడా ఒడిశాకు సంబంధించినటువంటి ఆ కోరాపుట్ అనే ఏరియాలో షూటింగ్ జరుపుతున్నారు అనే విషయాన్ని. సో అక్కడ అధికారికంగానే డిప్యూటీ సీఎం నుంచి ఒక ప్రకటనలాగా వచ్చిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా ఎవరో ఒకరి ద్వారా ఇలాంటి బయటికి రావటం, ఇది కూడా ఒక లీకేజ్ లాంటిది అని చెప్పేసి మనం భావించవచ్చు. ఆయన ఎంతగా రాజమౌళి ఈ సినిమాకు సంబంధించినటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని భావిస్తున్నారో దానికి ఇంకా ఆయన ఒకటి తలిస్తే ఇంకోటి జరుగుతుంది అన్నట్లుగా ఇప్పుడు అక్కడి నుంచి వీడియో ఫుటేజీలు రావటం, అలాగే ఆ లొకేషన్కి సంబంధించి షూటింగ్ జరుగుతున్న లొకేషన్కి సంబంధించినటువంటి ఇమేజెస్ బయటికి రావటం, ఇప్పుడు ఏకంగా షూటింగ్కి సంబంధించి యాక్టర్లు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో కూడా అక్కడ డిప్యూటీ సీఎం లీక్ ఇవ్వటం, ఇవన్నీ కూడా అసలు రాజమౌళి అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. సో దీన్ని నివారించాలంటే ఆయనే స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ చెప్పటం ఒక మంచిదని చెప్పి చాలామంది అంటున్నారు. ఒకవేళ అలా కాకపోయినా కానీ అఫీషియల్గా ఏదైనా సరే మీడియాకి ఒక ప్రెస్ నోట్ లాంటిదన్నా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి ఆయన మనసులో ఏముందో, రాజమౌళి ఏమనుకుంటున్నారో, ఈ సినిమా సంబంధించినటువంటి క్యాస్ట్ అండ్ క్రూ. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ముగ్గురు గురించి మనకు తెలిసింది, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ గురించి. ఈ ముగ్గురు కూడా ఈ సినిమాలో యాడ్ చేస్తున్నారనే విషయం ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తానికి ఒక బహిరంగ రహస్యంలాగా అయిపోయింది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ సినిమాలో, ఎవరెవరు యాడ్ చేస్తున్నారు? సో ఇండోనేషియా సంబంధించినటువంటి ఒక తార ఈ సినిమాలో నటించబోతుంది. మహేష్ బాబు పక్కన హీరోయిన్గా ఆమె కనిపిస్తుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదు, ఆమె ఒక కీలక పాత్రధారి అని చెప్పేసి ఇలాంటి రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఆయన తీసుకొని ఇవన్నీ కనుక చెప్తే కనుక క్యాస్ట్ అండ్ క్రూ ఎవరెవరు ఏంటనేది బయటపెడితే అందరూ కూడా సంతోషిస్తారు. ప్రధానంగా వాళ్ళిద్దరు ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ అండ్ జక్కన్న ఫ్యాన్స్. మరి జక్కన్న ఈ లీకేజీల తర్వాత అయినా సరే మేలుకొని అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తోటి మన ముందుకు వస్తాడా లేదా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.